నమస్తే, నేను మీ సతీష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఉదంతం అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పాకాలపాటి రఘువర్మ కేంద్రానికి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఫిర్యాదు చేయడం, కేంద్రం కూడా స్పందించి ఒక నివేదిక పంపాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖకు ఒక ఆదేశాలు జారీ చేయడం, ఈ ఉదంతంతో మరి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం అనేటువంటిది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ అటు ప్రజల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగా కేంద్రానికి నివేదిక వెళ్ళాక ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు ప్రవీణ్ ప్రకాష్ పైన అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారి వ్యవహార శైలి పైన ఎమ్మెల్సీ రఘువర్మ గారు కంప్లైంట్ చేయడం, దానికి కేంద్రం స్పందించి ఈ రోజున నివేదిక పంపించాలి అంటూ రాష్ట్ర విద్యాశాఖకి ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం, ఎలా చూడొచ్చు సార్ ఈ వ్యవహారాన్ని? ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైనా సరే నేను చాలా నిజాయితీపరుణ్ణి అనుకుంటే తప్పులేదు. నేను నిజాయితీపరుణ్ణి అనుకోవటం కరెక్ట్ కూడా. అదేవిధంగా పక్కన వాడు దొంగ అని అనుకోవటమే ఇక్కడ ప్రాబ్లం. ప్రవీణ్ ప్రకాష్ విషయంలో ఇదే జరుగుతుంది. ప్రవీణ్ ప్రకాష్ ఏమనుకుంటాడంటే తనొక్కడే నిజాయితీపరుణ్ణి, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దొంగలు, పని దొంగలు, అవినీతి పరులు అన్న ఒక ఒపీనియన్లో ఉంటాడు. అది నేను ముందరే చెప్పినట్టు ఎవరికి వాళ్ళు నేను నిజాయితీ పరుని అనుకుంటే తప్పు లేదు, కానీ పక్కన వాడిని దొంగ అని దొంగలాగా చూడటమే ఇక్కడ ప్రధానమైన సమస్య. ప్రవీణ్ ప్రకాష్ ఏం చేస్తాడంటే విజిట్కి వెళ్తాడు, స్కూళ్ళల్లో టీచర్లని నిలబెట్టి మాట్లాడతాడు, విద్యార్థుల ముందర టీచర్లని అవమానిస్తాడు, వాళ్ళని హెరాస్ చేస్తాడు. చాలామంది ఇప్పటికే కంప్లైంట్లు చేశారు. ఇదేమి వైఖరి అండి? ఇదేంటి ఇట్లా? ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో టీచర్లని విద్యార్థుల ముందర తిడితే ఆ విద్యార్థులు ఇంకా టీచర్ మాట వింటారా? ఇటువంటి పరిస్థితి ఎందుకు అంటే, టీచర్లందరూ దొంగలు అన్న వైఖరితోటి ప్రవీణ్ ప్రకాష్ ప్రవర్తిస్తూ ఉంటాడు. నేను విద్యార్థులు ఇళ్ళకు కూడా రాత్రులు 9ంటికి 10ంటికి వెళ్తారు అని చెప్పేసి కూడా విన్నాం గతంలో. వెళ్ళి చెక్ చేస్తాడనమాట. అంటే చెప్తున్నా కదా, ఆయన ఏదో ఒక నిజాయితీపరుడైన అధికారిలాగా మిగిలిన వాళ్ళందరూ దొంగల. నువ్వు నిజాయితీపరుడువే, అందరూ ఒప్పుకుంటారు. మిగిలిన వాళ్ళు దొంగలు కాదు కదా, వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిజాయితీపరులే. మొత్తం అన్ని చోట్ల కూడా మీకు ఇంకో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతి ముఖ్యమైన విషయం ఇంకొకటి చెప్తాను. ఇతను టీచర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళని రికార్డు పరిశీలించి ఇవన్నీ చేసి రావటం ఒక ఎత్తు అయితే, ఛార్జీ మెమోలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఇది టీచర్ల పొట్ట కొట్టే విధానం. ఛార్జీ మెమో తీసుకున్న టీచర్కి ప్రమోషన్లు ఆలస్యమైపోతాయి, ఇంక్రిమెంట్లు అవన్నీ రావు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో అటువంటివి ఏం లేవు అనుకోండి, అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్లో టీచర్లు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని చూసే నాదుడు లేడు, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. ఆ నాడు నేడు అనేదో ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం పెట్టి బాత్రూములు కడిగి ఉన్నాయా లేదా, నీట్గా ఉన్నాయా లేదా ఫోటోలు తీసి పంపించాలి, టీచర్లే పంపించాలి. ఇటువంటివన్నీ పెట్టారు. ఆ ఫేస్ అటెండెన్స్ పెట్టారు, ఆ యాప్లు పెట్టారు, ఆ యాప్లు పనిచేయవు. ఇటువంటివన్నీ అంటే టెక్నికల్. నువ్వు యాప్ పెట్టినప్పుడు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ తీసుకుంటానన్నప్పుడు దానికి తగిన అధునాతన పరికరాలను ఇవ్వాలి. ఇస్తున్నావా? పిల్లలకి నేను ట్యాబులు ఇస్తున్నాను అని చెప్తాడు. మరి టీచర్ల సంగతి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎట్లా అప్పుడు ఇది చేయాలి? అటెండెన్స్ ఎట్లా ఇవ్వాలి? ఇటువంటివన్నీ రకరకాల సమస్యలు. ప్రధానంగా ఏంటి అంటే, టీచర్లకి ఎన్నికల బాధ్యతలు అప్పగించకుండా చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసుకున్న ప్లాన్. ఈ ప్లాన్ని మామూలుగా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, టీచర్లందరూ తిరగబడతారు. టీచర్లందరూ తిరగబడి మమ్మల్ని ఎన్నికల డ్యూటీకి ఎందుకు వాడుకోవు అని వాళ్ళు ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. అందుకని ఏం చేస్తారంటే, ఒక ఇటువంటి ఆఫీసర్ను ఒక అతన్ని పెట్టేసి వాళ్ళ మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళందరూ ఎక్కడ అసలు మా ఉద్యోగం ఉంటే చాలు, మాకు ఎందుకు వచ్చిన గోల, మిగిలిన రాజకీయాలతోటి మాకేం సంబంధం అనుకునేలాగా టీచర్లని తయారు చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్.
ఆ ప్లాన్లో భాగంగా ప్రవీణ్ ప్రకాష్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు అనేది ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ టీచర్ని అడిగినా ఇదే చెప్తాడు. అంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి మర్చిపోతారు. వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి ఆ ప్రయత్నంలోనే ఉంటారు అనే ఒక స్ట్రాటజీతోటి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది. ఇదంతా జరుగుతుంది. మామూలుగా అయితే ఎవరు టీచర్లు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసే స్థాయికి పోరు. ఎందుకు అంటే చిన్న ఉద్యోగులు కదండి. టీచర్ అంటే ఏముంది అంటే ఊళ్ళో పెద్ద పేరు ఉంటుంది, కానీ వాళ్ళ జీవితం చాలా చిన్న జీవితం. అందుకని వాళ్ళు ఇది చేయరు. కానీ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు పంటి బిగువన పట్టుకొని కూర్చొని ఉన్నారు. కళ్ళమ్మడి నీళ్లు బయటికి రాకుండా లోపలే దాచుకుంటున్నారు. టీచర్లు చాలా పెథటిక్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళని ఎన్నికల విధుల్లోకి తీసుకోవాల్సిందే అని చెప్పటం, ఇవన్నీ కూడా జరిగినాయి. వాటికి కూడా టీచర్లు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల డ్యూటీ వేస్తే చేస్తారు, వేయకపోతే చేయరు. వాళ్ళ ఇదే ఉంటుంది. కానీ ప్రవీణ్ ప్రకాష్ విషయంలో మాత్రం టీచర్లు అందరూ కూడా లోపలే బాధపడుతూ ఉన్నారు, చాలా మదన పడుతూ ఉన్నారు. మనం ఏంటి, అసలు మనం చేస్తున్న ఉద్యోగం ఏంటి, మనల్ని జగన్ ప్రభుత్వం మనల్ని దొంగల్లాగా చూడటం దేనికి, మనం అంత తప్పు ఏం చేశాం అనే ఒక దీంట్లో ఉన్నారు. వాళ్ళకి ఈ ఛార్జ్ మెమోలు ఇవి ఇవ్వటం కూడా వాళ్ళకి చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. ఇప్పుడు కేంద్రానికి అందిన ఈ కంప్లైంట్ తోటి వాళ్ళు ప్రవీణ్ ప్రకాష్ మీద ఇదే కాదు, అంతకు ముందర కూడా చాలా కంప్లైంట్లు వెళ్ళినాయి. చాలా కంప్లైంట్లు చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్గా డిఓపిటీకే రాశారు. ప్రవీణ్ ప్రకాష్ ఈ విధంగా ఆయనకున్న ఆఫీస్ ఆర్డర్ని ధిక్కరించి చేస్తున్నాడు, ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అప్పటికింకా ఆయన చీఫ్ సెక్రటరీగానే ఉన్నారు. ఆయనే కంప్లైంట్ చేశారు. ఇటువంటి కంప్లైంట్లు ఆయన మీద చాలా ఉన్నాయి ప్రవీణ్ ప్రకాష్కి. కానీ ఏంటి అంటే గవర్నమెంట్ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మిన బంటుగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ కూడా తూచా తప్పకుండా ఈయన పాటిస్తాడు కాబట్టి ఈయనకేమీ ఎటువంటి ప్రమాదం జరగట్లేదు. ఎవరు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకునేంత సాహసం ఎవరు చేయట్లేదు. మరి ఇప్పుడు అంటే ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి, ప్లస్ ఇది కూడా సీరియస్ కంప్లైంట్ కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ మీద ఏమన్నా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారా అని టీచర్లందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికి ఈ రోజున తన ఉన్నటువంటి బాధ్యతలు కానీ అన్నీ కూడా ఈరోజు విస్మరించి ఆ బాధ్యతలు మరిచి వ్యవహరిస్తున్నటువంటి తీరు అటు ఉపాధ్యాయులకైతే కనుక ఆవేదన మిగులుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవరైతే పాకాలపాటి రఘువర్మ గారు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుపై మరి కేంద్రం స్పందించినటువంటి తీరుతో రేపొద్దుట రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వెళ్ళిన తర్వాత మరి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం పైన గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు ఈ ఫిర్యాదు అన్నీ కలిపి చూస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తూ ఉందన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.